కరీంనగర్కు చెందిన తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో 160 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఆర్మీలో 157 మంది ఎయిర్ ఫోర్స్ లో 3 ఉద్యోగాలు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. దీంతో 15 నెలల్లో 2099 ఉద్యోగాలు సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది తేజస్ డిఫెన్స్ అకాడమీ. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు అభినందించారు. డిఫెన్స్ తో పాటు ఇంటర్, ఎంసెట్ లో కూడా తమ సంస్థలో కోచింగ్ ఇస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిహెచ్ సతీష్ రావు కోరారు. డిఫెన్స్ అకాడమీ నుంచి 160 మంది విద్యార్థులకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు రావడం జరిగింది. వీరందరూ గత సంవత్సరంలో జరిగిన సెలక్షన్లో పాల్గొని ఇటీవలే ప్రకటించిన తుది ఫలితాలలో ఇండియన్ ఆర్మీలో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్ అకాడమీలో ఇంటర్తో పాటు డిఫెన్స్ కోచింగ్, ఇంటర్తో పాటు ఎంసెట్ అండ్ డిఫెన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 2011 నుంచి మేము డిఫెన్స్ రంగంలో ఉన్నాము. ప్రతి నోటిఫికేషన్ కూడా హైయెస్ట్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. తేజస్ అనేది డిఫెన్స్ ఉద్యోగాలే కాదు, ఇంటర్మీడియట్ లో కూడా అన్ని గ్రూపులలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు సుమారు 10 ఎకరాలలో అన్ని రకాల స్పోర్ట్స్, బాస్కెట్బాల్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ అన్ని రకాల స్పోర్ట్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఒత్తిడి లేని విద్యను ఏర్పాటు చేస్తూ అన్ని రంగాల్లో డెవలప్ అయ్యే విధంగా ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఈ విధంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, అన్ని యూనిఫామ్ ఉద్యోగాలు సాధించే విధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి 160 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం